హలో అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో గురించి నేను మాట్లాడడానికి నాకున్న అర్హత ఏంటంటే, నేను కూడా ఒక చిరు వ్యాపారి కుటుంబం నుంచి వచ్చిన దాన్నే. చాలా చిన్న వ్యాపారం, 40 ఏళ్లుగా క్వాలిటీ ఇస్తూ కేవలం తక్కువ లాభాలని మాత్రమే కోరుకుంటూ వచ్చిన దాంతోనే తృప్తి పడుతూ వ్యాపారం జరుగుతున్న కుటుంబం నుంచి వచ్చిందాన్ని కాబట్టి నేను ఈరోజు ఈ చిరు వ్యాపారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే తమ్నేల్లో చూపించినట్లు అంత తక్కువ ధరకే, అంటే కేవలం 10 రూపాయలకే బన్ ఎలా అమ్ముతున్నాడు అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ ఉండొచ్చు లోపల. దానికి నేను క్లారిటీ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అప్పుడు మాత్రమే కామెంట్ చేయండి. సగం సగం చూసి పిచ్చి పిచ్చి కామెంట్లు మాత్రం అస్సలు చేయొద్దు. గత 5 రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది ఈ కోవా బన్ విషయము. మేడారం జాతరలో కోవా బన్ అమ్మిన ఒక చిన్న వ్యాపారి కొంతమంది యూట్యూబర్స్, జర్నలిస్టులు వెళ్లి కోవాలో నాణ్యత లేదని ఆరోపిస్తూ వీడియోలు తీసేశారు. ఆ వీడియోలో బన్స్ పడేయడము, ఆయన ప్రశ్నించడము, ఆయన ఆవేదన ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు నిజమేంటి? ఇది వ్యాపారి తప్ప లేకపోతే సోషల్ మీడియా తప్ప? అందరం ఎవరైతే ఈ ఇష్యూని గత 4 రోజులుగా చూస్తున్నారో అందరం ఆలోచించాల్సిన విషయం ఇది. ఎవరిది తప్పు అనేది. వైరల్ అయిన వీడియోలో ఆ వ్యాపారి ముఖం చూస్తుంటే మోసం చేసేవాళ్ళ అనిపించలేదు ఎందుకో అందరికీ, నాకు కూడా. అలాగే అతను తిన్నప్పుడు ఆ తిన్న విధానం చూసి చాలా భయపడుతున్నాడు అని చూసిన అందరికీ బాధేసింది. ఏ టైంలో ఆ మైక్ పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తున్న ఆ మేడంని చూసి కూడా అందరికీ కోపం వచ్చింది. వెంటనే కామెంట్స్ లోకి వెళ్ళాను, అతన్ని ఏమైనా తిడుతున్నారా అనేసి. లేదు, ప్రతి ఒక్కరూ అతనికి సపోర్ట్ చేస్తున్నారు. అమ్మయ్య, ఇంకా హ్యుమానిటీ బతికే ఉంది అనిపించింది నాకైతే ఒక క్షణం. అసలు నాకు డౌట్ వచ్చింది ఆ టైంలో, క్వాలిటీ చెక్ చేయాల్సింది యూట్యూబర్సా లేకపోతే ఫుడ్ అధికారుల? రోజులు ఎలా మారిపోయాయంటే మంచిని కూడా మంచిగా గుర్తించలేకపోతున్నాము. ఎందుకంటే చెడు అంత విపరీతంగా విస్తరించిపోయింది కాబట్టి నిజంగా ఎదురుగా మంచి ఉన్నా కూడా మనం మంచిని గుర్తించలేకపోతున్నాము. చిన్న వ్యాపారులు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ జాతరల అవకాశంతో జీవనం సాగిస్తారు. ఒక్క వైరల్ వీడియోతో వాళ్ళ పేరు, జీవితం, కుటుంబం ప్రభావితం అయిపోతుంది. మనకు అది ఒక వీడియో మాత్రమే కావచ్చు, కానీ వాళ్ళకి అది బ్రతుకు బండి. ఇప్పుడు సోషల్ మీడియా జనాల మీద ఎలా పనిచేస్తుందంటే అది ఒక పెద్ద శక్తి అనమాట. ఒక వీడియోతో ఎవరినైనా హీరో చేసేయచ్చు లేదా జీరో కూడా చేసేయచ్చు ఒకే రోజులో. అలా అని మన వ్యూస్ కోసం ఇంకొక జీవితం పాడు చేయకూడదు. మన కంటెంట్ ఎలా ఉండాలంటే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఇంకొకరికి ఉపయోగపడేలాగా ఉండాలి. అంతేగాని ఎదుటి వాళ్ళ జీవితాలని నలిపేసేలా ఉండకూడదు. ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ చేయటం లేదు, కానీ వాస్తవం మాట్లాడుతున్నా. ఫుడ్ అధికారులు వచ్చి ఫుడ్ని పరీక్షించి తప్పుంటే చర్యలు తీసుకోవాలి. కానీ వీళ్ళెవరు చర్యలు తీసుకోవడానికి? బండిని దోసేయడానికి, బండ్లు పడేయడానికి, అతన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడానికి, అక్కడికక్కడ బండి మీదే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏమైనా చెకింగ్ చేశారా పోలీసులు పట్టుకెళ్ళడానికి? కేవలం వాళ్ళకు వాళ్ళే అన్ని చెప్పేశారు, అన్ని పడేశారు, అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి అంటున్నారు. అతను టెన్షన్తో భయపడి, వాళ్ళకి ఏంటంటే ఈ మైకులు, కెమెరాలు కొత్త ఉంటాయి చాలా మందికి. అతను టెన్షన్తో భయపడి చెమట్లు వస్తుంటే ఎందుకు గాబరా అయిపోతున్నావు, దాంట్లో ఏం కలిపేసావు అంటుంది ఆవిడ. ఇంకొక పక్క అయితే ఇంకొక అతను, హిందూ సోదరులారా ఇది వినండి, ఇవి తినకండి అని అంటున్నాడు. అంటే హిందువులు కాకుండా ఇంకెవరైనా తినొచ్చా? అంటే ఒకవేళ అతను అనుకున్న విధంగా అది కల్తీ అయి ఉంటే హిందువులు కాకుండా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా తినొచ్చా? నిజంగా కల్తీ వల్ల ఒక ప్రాణం కాపాడాలనుకుంటే అది హిందూ ప్రాణమేనా, ముస్లిం క్రిస్టియన్స్ ప్రాణాలు కాదా? అసలు ఏం చెప్పాలనుకున్నాడు అతను? హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నాడా? అసలు జనాలు ఎలా ఉన్నారంటే సందు దొరికితే చాలు ఎవడు గేమ్ ఆడేసుకుంటున్నాడు. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆరోగ్యం ముఖ్యమే కానీ మానవత్వం కూడా ముఖ్యం. ఈ డిజిటల్ వరల్డ్ లో మన మాట, మన వీడియో, మన కామెంట్ ఒక జీవితం మార్చేయగలదు. మనిషితనం, మంచితనం, న్యాయం ఉండాలి, బాధ్యత ఉండాలి. నిజంగా వీళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ముందు ఏం చేయాలి? ప్రూఫ్, వెరిఫికేషన్, అఫీషియల్ కంప్లైంట్, అథారిటీ ఇన్వాల్వ్మెంట్, అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తప్పు అని తెలిస్తే అప్పుడు చర్య తీసుకోవాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు చిన్న వ్యాపారుల మీద పడిపోవడం కాదు. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే చాలా దగ్గరలో చిన్న వ్యాపారులు కూడా మోసం చేస్తున్నారు. మోసం జరగట్లేదు అని చెప్పట్లేదు, కానీ అన్ని దగ్గరలా కాదు. మనకు ఒకవేళ నిజంగా మోసం జరుగుతుంది అంటే చెక్ చేయాలి, ప్రూఫ్ ఉంటే అప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇక 10 రూపాయలకి ఈ కోవా బన్ను అతనికి ఏమొస్తుంది అని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా పాలు, కేవలం పాలుతోటే కోవా చేసినట్లయితే అతనికి ఖర్చు ఎక్కువే అవుతుంది, ప్రాఫిట్ చాలా తక్కువ అవుతుంది. కానీ అతను ఏం చేస్తున్నాడంటే ఈ కోవా తయారు చేసేటప్పుడు బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, ఎక్కువ బండ్లకి పెట్టచ్చు, దానివల్ల అతనికి ఎక్కువ లాభం ఉంటుంది.
బొంబాయి రవ్వని పాలు మరిగేటప్పుడే వేసేస్తే అలా కలుపుతూ ఉండగా అది కోవాలో కలిసిపోయి అది కోవాలాగే కనిపిస్తుంది. దాన్ని అంత ఈజీగా ఎవరు కూడా కనుక్కోలేరు. ఇంకోటి ఏంటంటే అది కెమికల్ కాదు, మనం తినే ఫుడ్డే. ఇది న్యాచురల్. చాలా దగ్గర వ్యాపారస్తులు ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కొన్ని దగ్గర మనం పిండ్లు కొంటున్నాం, అంటే దోశ పిండి కేజీ 60కి, ఇడ్లీ పిండి కేజీ 60 అలా కొంటాం. అవి అంత పొంగిపోయి బాగా సాఫ్ట్గా ఎలా వస్తున్నాయి, వాళ్ళు ముందుగానే సోడా ఉప్పు వేసి గ్రైండ్ చేస్తారు. దానివల్ల క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది, మనకి చాలా స్మూత్ గా ఉంటాయి. వీటి వల్ల ప్రాణానికి ఏమీ హాని కాదు. మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు మనం చేస్తుంటాం ఇలాంటి. కోవా తయారీ విధానం, కోవా వాళ్ళు ఎలా రెడీ చేస్తారనేది ఆయన వీడియో మొత్తం చేసి చూపించారు. కుదిరితే ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీతో నెల్లూరు అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం.